హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బాలామృతం పిండితో సింపుల్గా దోశలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసి పిల్లలకు పెట్టాము అంటే ఒకటి కూడా మిగిల్చరండి, అంత బాగుంటాయి. అలాగే వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు బాలామృతం పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఇంకా క్వాంటిటీని పెంచుకుని లేదా తగ్గించుకుని కూడా చేసుకోవచ్చండి. 1 కప్పు బాలామృతం పిండికి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ బాలామృతం పిండిలో ఆల్రెడీ కొంచెం షుగర్ ఉంటుంది కదా, అందుకని కొంచెం అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తటి పౌడర్ కింద బ్లెండ్ చేసుకోవాలి. బాలామృతం పిండి అయితే కొంచెం బరకగా ఉన్నట్లుగా ఉంటుంది కదా, అందుకని వీలైనంత మెత్తగా పౌడర్ కింద బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తటి పౌడర్ కింద బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఇది ఎంత మెత్తగా ఉంటే మనకి దోశలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనకి దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా బ్లెండ్ చేసుకోవాలి. మనం అన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోనే కలిపేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే మనకి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి దోశపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉండాలి మనకి బ్యాటర్ అయితే. ఇక్కడతో మనకి ఇలా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ అయితే ఫస్ట్ హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. ఈ దోశలను అయితే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా చేసుకోవచ్చండి. వీటిని అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు. నేనైతే ఈవినింగ్ టైం స్నాక్స్లా చేస్తున్నాను, అందుకని తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇలా దోశలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే మనకి ఇలా దోరగా కాలుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి మంచి కలర్ అయితే వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అటువైపు కూడా తిప్పిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు కావాలి అంటే, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అటువైపును కూడా కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవచ్చండి. ఇలా మనం ఎన్ని దోశలు కావాలితే అన్ని వేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే కదా, బాలామృతం పిండిలో అయితే చాలా పోషక విలువలు ఉంటాయండి. చాలామంది ఇంట్లో అలాగే ఉంచేసి పాడేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా పిల్లలకి ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. నేను ఆల్రెడీ ఈ బాలామృతం పిండితో లడ్డూలను సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనే వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ దోశలను అయితే ఇన్స్టెంట్గా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా మనకి చాలా తక్కువే పడుతుంది. స్టవ్ని మాత్రం హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీటిని చట్నీతో కావాలి అంటే చట్నీతో, లేదు అంటే మామూలుగా తినేసినా చాలా బాగుంటాయి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.